హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 12 పోర్టల్ ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? అసలు మీ సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఎవ్రీ మంత్ కూడా నేనేంటంటే చాలా కామన్‌గా పోర్టల్ రీడింగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను. బట్ ఈ 12 పోర్టల్ అనేది కైండ్ ఆఫ్ స్పెషల్ అండి. ఎందుకంటే ఇది ఇయర్‌కి లాస్ట్ డివైన్ పోర్టల్ అన్నమాట. సో, డెఫినిట్‌గా మీరు ఊహించినా, ఊహించకపోయినా కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. సో, ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి నార్మల్‌గానే సైకిల్ కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తూ ఉంటది. మరి అలా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే రావచ్చు. అండ్ ఈ 12 పోర్టల్ అసలు ఏమి ఇండికేట్ చేస్తుందంటే, కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తుంది. స్పిరిచ్యువల్ గ్రోత్‌ని ఇండికేట్ చేస్తుంది. అండ్ హయ్యర్ కాన్షియస్‌తో అలైన్ అవ్వడాన్ని ఇండికేట్ చేస్తుంది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైం అనేది ఏంటంటే, మేనిఫెస్ట్ చేయడానికైనా ఆర్ హీల్ అవ్వడానికైనా ఆర్ అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికైనా సరే గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ అనే కాదు, సిట్యుయేషన్స్‌లో కూడా అసలు అంటే వాట్ ఈస్ వాట్ అని మీరు ఇంట్రోస్పెక్ట్ చేయడానికి మాత్రం గుడ్ టైమ్ అని అయితే నేను చెప్తానండి. సో, డెఫినిట్‌గా ఈ పోర్టల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఖచ్చితంగా ఎంతో కొంత చేంజెస్ అయితే మీరు చూస్తారు. బట్ ఏమైనా సరే మీలో ఎవరైనా సరే మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా మేనిఫెస్ట్ చేయండి. మేనిఫెస్ట్ చేసినప్పుడు కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీ గోల్స్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ అంటే ఎలాంటి విషెస్ ఫుల్‌ఫిల్ అయితే బావుంటుంది అనే వాటి మీద ఫోకస్ చేసి మీరేంటంటే విషెస్ రాసుకొని మేనిఫెస్ట్ చేయడం మంచిది. మీ ఇంటెన్షన్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకొని మేనిఫెస్ట్ చేస్తే బావుంటుందండి. అది పర్టిక్యులర్‌గా అయిపోయిన వాటి గురించి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమైతే బావుంటుంది? ఎలా ఉంటే బావుంటుంది? అనే దాని కోసం మీరు చేస్తే బెటరు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఈవెన్ మీరు ఎవరైనా సరే క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకున్నా సరే ఎమెథిస్ట్ అయితే యూజ్ చేయొచ్చు. ఎమెథిస్ట్ యూజ్ చేసినట్టయితే మీ రైట్ హ్యాండ్‌కే యూజ్ చేస్తారు. ఈవెన్ ఎమెథిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. క్లియర్ క్వార్ట్జ్ అయినా యూజ్ చేయొచ్చు. సెలినైట్ అయినా యూజ్ చేయొచ్చు. సో, ఈ బ్రేస్లెట్స్ ఏవైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. ఈవెన్ బ్రేస్లెట్స్ అనే కాదు, మీ దగ్గర క్రిస్టల్స్ అవి కూడా పర్టిక్యులర్‌గా మీరు మేనిఫెస్ట్ చేస్తున్న టైంలో మీ చేతిలో పట్టుకొని చేస్తే బావుంటుందండి. ఈవెన్ మేనిఫెస్ట్ అనే కాదు, మెడిటేషన్ చేసినప్పుడు కూడా అది మీరు పట్టుకొని చేసినప్పుడు ఆ క్రిస్టల్స్ కూడా ఎనర్జీ క్యారీ చేస్తాయి కాబట్టి సో, ఎంతో కొంత మీరు పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే మీలో కూడా కొంత చేంజ్ కానీ చూస్తారు అని చెప్తాను నేనైతే. సో, డెఫినెట్‌గా అంటే మీరు చేయాల్సిందైతే చేయండి. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. సో, మీరు ఎలా చేసినా సరే నేను చెప్పినట్టుగా అంటే ఈ ఇయర్ ఆర్ ఏవో లైక్ రాయాలి అన్నట్టుగా రాయొద్దు విషెస్. ఆర్ ఇలా ఇవే అనుకోవాలి అన్నట్టుగా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఏం జరిగితే బావుంటుంది? ఎలా ఉంటే బావుంటుంది? అనే బేసిస్‌లో మీరు ఆలోచించుకొని మేనిఫెస్ట్ చేయడం అయితే మంచిది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ ఇమేజెస్ కూడా మీకు కనిపిస్తూ ఉండాలి. సో, మీకు ఏ కార్డ్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో ఆ కార్డ్ సెట్‌నే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, బేసిక్‌గా నాకు తెలిసినంత వరకు ఈ 12 పోర్టల్ అసలు మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అని మీరు ఆలోచిస్తున్నట్టయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఉంది. ఆ సిట్యుయేషన్‌లో క్లియర్‌గా డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. మీకింక హోపే లేదు. అంటే ఎలా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్‌లో మీలో ఎవరికైనా జాబ్ పోవడం కానీ, రిలేషన్‌షిప్‌లో సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ రావడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, మీరేంటంటే మళ్ళీ ట్రై చేసినా ఆర్ మళ్ళీ ఎక్కడైనా ఛాన్స్ ఉంటుందేమో అనుకోని చూస్తున్నా సరే మీకు ఎక్కడా కూడా హోప్‌లెస్‌గా అనిపించడం కానీ లైక్ క్లియర్‌గా ఇది క్లోజ్ అయిపోయింది.
ఇంకా వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైతే ఏది డిసైడ్ అవ్వొద్దండి. అంటే ఇప్పుడు నేను పర్టిక్యులర్‌గా ఇదే జాబ్ వస్తుంది ఆర్ ఇదే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా నేను మాట్లాడను. జనరల్‌గా మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ప్రయత్నం చేయండి. బట్ ఫోర్స్ చేయడం కానీ, ఇక్కడ ఏదో ఫోర్స్‌బుల్‌గా లైక్ ఏంటంటే క్లోజ్ అయిపోయిన డోర్‌ని ఓపెన్ చేయాలని ట్రై చేయడం కానీ అవైతే కరెక్ట్ కాదు. బట్ వెయిట్ చేయండి. చూడండి అసలు ఏం జరుగుతుంది? మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేదైతే చూసుకోండి. అంటే ఇప్పుడు నేను క్లియర్‌గా రిలేషన్‌షిప్‌ని ఇక్కడ అండ్ కెరియర్ పాత్‌ని కనెక్ట్ చేసి రీడింగ్ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కెరియర్ పాత్‌లో జాబ్ పోయినా సరే ఇంకొక జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఆర్ ఈ జాబే వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో బయటకొచ్చేసినప్పుడు అక్కడికి మళ్ళీ వెళ్ళాలంటే అదంత ఈజీ విషయం కాదు. అలానే రిలేషన్‌షిప్ కూడా కాంప్లికేటెడే. కాకపోతే రిలేషన్‌షిప్‌ని మనం జాబ్‌ని కంపేర్ చేయడం అనేది కష్టం కాబట్టి నేను ఒకటే చెప్తానండి. రిలేషన్‌షిప్‌లో ఎవరైనా సరే సిట్యుయేషన్ ఇలాంటిది ఫేస్ చేస్తున్నారు. ఆల్‌మోస్ట్ డోర్ క్లోజ్ అయిపోయింది అని అనిపిస్తే వెయిట్ చేయండి. చూడండి అసలు ఇంకా అంటే ఏం జరుగుతుంది? అసలు ఇది దేనికి దారి తీస్తుంది? మీ జీవితం ఎటువైపు వెళ్తుంది అన్నట్టుగా మీరు చూడడం అయితే మంచిది. జనరల్‌గా 12 అనేది కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తది. బట్ ఏది ఏమైనా సరే అప్పుడే డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే ఇది టూ ఎర్లీ అని చెప్తానండి. ఈవెన్ కెరియర్ పాత్ విషయంలో కూడా ఏంటంటే ఒక జాబ్ పోయింది కాబట్టి డెఫినిట్‌గా మీలో కొంతమందికి ఏంటంటే నీడ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకొక జాబ్‌కి ట్రై చేస్తూ ఉంటారు. సో మీరేంటంటే ట్రై చేయండి. కంప్లీట్‌గా ఇది వస్తుందేమో అన్నట్టుగా హోప్ ఏం పెట్టుకోవద్దు కానీ మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అంతవరకు మీరు చూసుకోండి. అలా అని చెప్పి ఏదో రష్ అయిపోయి డెస్పరేషన్‌లో ఏదో చెయ్యాలి అని మాత్రం చెయ్యొద్దు. జస్ట్ కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైతే ఇలాంటిది జరిగిందో మళ్ళీ జరగదు అని గ్యారంటీ లేదు. కేవలం మీరేంటంటే దీని నుంచి ఏదో నేర్చుకున్నారు. సో, నేర్చుకొని కరెక్ట్ చేసుకొని ట్రై చేస్తున్నారు అంటే మాత్రం గుడ్ చేంజెస్ వస్తాయి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. నేనేంటంటే ఇది కెరియర్, రిలేషన్‌షిప్ అని మాత్రమే కాదండి. మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ ఉన్నా సరే, ఒక సిట్యుయేషన్‌లో మీరు ఆల్రెడీ చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. సో, ఇదేంటంటే ఆల్‌మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే మీకు అనిపిస్తుంది అంటే మీరప్పుడే డిసైడ్ అయిపోవద్దు. కొంత వెయిట్ చేసి చూడండి. అసలు ఇది దేనికి దారి తీస్తుంది? ఇంకా ఏం జరుగుతుంది అనేలాగా. ఎందుకంటే అందరికీ కూడా ఇది రిలేషన్‌షిప్ సిట్యుయేషనో లేకపోతే కెరియర్ సిట్యుయేషనో అవ్వాలని రూల్ ఏం లేదు. ఎవరు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. నేను చెప్పింది మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం మీరేంటంటే ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఈ కార్డ్ వెనక ఉన్న మెసేజ్ కూడా ఏంటో చూద్దాం. హ్మ్. సో, నేను చెప్పాను గదండీ! ఇక్కడేంటంటే ఇప్పుడు మీలో కొంతమందేంటంటే వస్తువులు పోగొట్టుకోవడం ఆర్ సమ్ రిలేషన్‌షిప్స్ కట్ అవ్వడం, నిజంగానే జాబ్ పోవడం ఆర్ మొత్తానికి ఏవో కొన్ని మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ ఉంటాయి కదా! ఇలాంటివేంటంటే మళ్ళీ కూడా గ్రాబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందండి. ఇదేంటంటే కంప్లీట్‌గా మిస్ అయిపోయిన ఆపర్చునిటీ అయితే కాదు. మేబీ ఇది వర్కౌట్ అవ్వచ్చు. మళ్ళీ దీనికైతే ఛాన్స్ ఉంది. అది ఏదైనా కూడా అవ్వచ్చు. ప్రెజెంట్ అయితే అది సేఫే. కాకపోతే అది మీకిప్పట్లో అయితే తెలీదండి. కొంత మీరు వెయిట్ చేస్తే మీకర్థమవుతుంది. నేను అందుకే కదా చెప్తున్నాను క్లియర్‌గా. మీరేంటంటే ఒక డెసిషన్ ఇప్పుడే తీసేసుకొని అంటే ఇదే జరుగుతుంది కాబట్టి ఇంకా మీరు కంక్లూడ్ చేసుకోవాలి అని మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఇది ఎండ్ అయితే కాదండి. నాకు తెలిసి ఇప్పటికైతే ఇంకా ఇలానే ఉండొచ్చు. బట్ ఫ్యూచర్‌లో మేబీ చేంజెస్ అయితే రావచ్చు. అక్కడి వరకు నేను చెప్పగలను. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా మీలో ఎవరైనా సరే థింగ్స్ పోగొట్టుకొని ఉంటే మాత్రం అవి దొరుకుతాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కొంతమంది అప్పుడప్పుడు నేను చూస్తుంటాను కామెంట్స్ పెడుతుంటారు. వస్తువులు పోయాయి. సో, వాటి గురించి రీడింగ్స్ చేయండి అని. నార్మల్‌గా మనం ఏంటంటే టారో రీడింగ్‌లో అలా స్పెసిఫిక్‌గా వాటి గురించి అయితే చెప్పలేం. బట్ అప్పుడప్పుడు ఇలాంటి కార్డ్స్ ఏమైనా వస్తున్నప్పుడు మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే పోయిన మీ వస్తువులైతే దొరుకుతాయండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తానండి. అదేంటంటే, మీలో ఎవరైనా సరే ఒక సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. సో, చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా? లేకపోతే ఇంక ఇలానే ఉంటుందా? సో, ఎందుకో కానీ పాజిటివ్‌గా అనిపించట్లేదు అని ఫీల్ అయితే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆర్కేంజెల్ ఫాన్యుయల్ మాత్రం మీ సిట్యుయేషన్స్ మీద చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు.
డెఫినెట్ గా మీరు ఏ సిచ్యువేషన్ లో అయితే హోప్ పెట్టుకోలేకపోతున్నారో, మీకు ఎక్కడైతే పాజిటివ్ గా అనిపించట్లేదో అలాంటి సిచ్యువేషన్స్ అయితే సూన్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయండి. పర్టికులర్ గా ఈ 12/12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఖచ్చితంగా చేంజెస్ చూస్తారు అని చెప్పొచ్చు. ఎందుకో కానీ మీకు హోప్ లేని సిచ్యువేషన్స్ లో హోప్ క్రియేట్ అవ్వడం కానీ, ఎక్కడో కొంచెం స్లైట్ గా పాజిటివ్ గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయి. సో అది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఇప్పటి వరకు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో కానీ సఫర్ అవుతూ హోప్‌లెస్ గా ఫీల్ అయితే మాత్రం గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఆర్కేంజెల్ మీ సిట్యుయేషన్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ కంప్లీట్‌గా చేంజ్ రాకపోయినా సరే, ఈ ఏంజెల్ ఏంటంటే వ్యక్తుల హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ మీకేంటంటే సమ్ పాజిటివిటీ అయితే క్రియేట్ అవుతుంది. కొంచెం అంటే ఇప్పటి వరకు థింగ్స్ స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నా ఎక్కడా కూడా ఏది వర్కౌట్ అవ్వట్లేదు. మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇంకా ఎందుకో కానీ అది అర్థం అవ్వట్లేదు. ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో తెలియని సిట్యుయేషన్‌లో ఉంటే మాత్రం సూన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయి. గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తాను. మీరు ఈ టైంలోని అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నారు. బట్ మీకు దాని ఔట్‌కమ్ ఏంటో అర్థం అవ్వట్లేదు. మీరైతే ట్రై చేస్తున్నారు. పాస్ట్‌లో ఏంటంటే మీ 100% ఇచ్చారు. బట్ ఇప్పటికైతే రిజల్ట్ పరంగా అంటే అది పెండింగ్‌లో ఉంది. మీకొక క్లారిటీ లేదు అంటే సక్సెస్ అయితే గ్యారంటీ అండి. ఈవెన్ మీరు ఈ టైంలో ఏదైనా స్టార్ట్ చేసినా సరే సక్సెస్ ఉంటుంది. అయితే అది మీకు కొంత ఇబ్బందిగా కూడా ఉంటుంది. అంటే ఎలా చెప్పాలంటే ట్రబుల్స్ అయితే ఉంటాయండి. మీరు స్టార్ట్ చేయగానే అది వర్కౌట్ అయిపోయి ఏదో పాజిటివ్‌గా నాకలా ఏం అనిపించట్లేదు. బట్ గ్రాడ్యుయల్‌గా చేంజెస్ అయితే చూస్తారు. సో, ఏది ఏమైనా సరే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీ వైపు నుంచి మీరేంటంటే ట్రై చేయండి. సక్సెస్ అయితే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సిట్యుయేషన్ ఎలాంటిదైనా అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా సరే మీరు ముందుకు వెళ్ళడానికే చూడండి. ఎందుకంటే ఇక్కడ మీరు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టే ఔట్‌కమ్ అనేది ఉంటుంది. అంటే కెరియర్ పాత్‌లో కాదు, మనీ విషయంలోనే కాదు, రిలేషన్‌షిప్‌లోనే కాదు ఎక్కడైనా సరే మీరేంటంటే హోప్ పెట్టుకొని ముందుకు వెళ్ళొచ్చండి. అంటే ఇప్పటికి మీకు హోప్ లేకపోయినా సరే స్టిల్ సమ్‌డే ఇది వర్కౌట్ అవుతుంది. ఈ రోజు మన ఎండ్ నుంచి మనం చేయాల్సింది చెయ్యాలి. సో, చేద్దాం అనేలాగా మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీ వైపు నుంచి మీ 100% ఇస్తున్నారా లేదా? కరెక్ట్‌గా ఉంటున్నారా లేదా? అదొక్కటి మాత్రం చూసుకోండి సరిపోతుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీరు కొంత స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతారండి. కొన్ని సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే యాక్టివ్‌గా వర్క్ చేయడం కానీ, సో, ఏం చేస్తే బావుంటుంది? ఎలా అంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని బెటర్‌గా థింక్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపు మాత్రం మేబీ ఏదైనా ఒక గుడ్ న్యూస్ అయితే వినడానికి ఛాన్స్ కనిపిస్తుంది. సమ్ ఎక్సైటింగ్ న్యూస్ అని కూడా చెప్తాను. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంత పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. అండ్ మెయిన్ ఏంటంటే స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతారండి. దానివల్ల ఏంటంటే మీరు ఇప్పటి వరకు సిట్యుయేషన్స్‌ని ఒకలా చూసుంటే, ఒకలా అర్థం చేసుకొనుంటే, ఇక్కడి నుంచి ఏంటంటే మీరు ఇంకొకలా చూడడం కానీ, ఇంకొకలా అర్థం చేసుకోవడం కానీ జరుగుతుంది. దానివల్ల కూడా సిట్యుయేషన్స్‌లోని అంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేది మీరేంటంటే కొంచెం డిఫరెంట్‌గా థింగ్స్‌ను ఆపరేట్ చేయడం కానీ, డిఫరెంట్‌గా అర్థం చేసుకోవడం కానీ జరుగుతుంది. సో, మీకు ఏంటంటే కొంతవరకు థింగ్స్ ఈజీ అవుతాయని చెప్పొచ్చు. మొత్తానికి సమ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. క్లియర్‌గా నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. అంటే మీరు కొన్ని ముందే సెన్స్ చేస్తుంటారు. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా బట్ స్టిల్ మీరు కొన్ని సెన్స్ చేయగలుగుతుంటారు. దానివల్ల కూడా మీరేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ అవ్వడం కానీ, రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, రైట్ వేలో యాక్షన్ తీసుకోవడం కానీ, సో, మీ ఫేవర్‌లోని థింగ్స్‌ని చేంజ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో గుడ్ చేంజెసే వస్తున్నాయండి. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో ఎవరో ఒక పర్సన్‌ని మాత్రం మీరు ట్రస్ట్ చేయడానికి లేదు. వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా మీరు ట్రస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి సిన్సియర్ కాదంట. లైక్ ఏంటంటే వాళ్ళ మీద మీరు డిపెండ్ అయిపోయి ఏదో డెసిషన్ తీసుకోవాలి వాళ్ళని ట్రస్ట్ చేసి అంటే వాళ్ళకేదో పవర్ మీరివ్వాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నారండి. వాళ్ళకి హిడెన్ మోటివ్స్ ఉన్నాయని మీరు అనుకోవచ్చు. సో, టైమ్ బీయింగ్ అలాంటి వ్యక్తుల్ని ట్రస్ట్ చేయొద్దు. ఈవెన్ వాళ్ళు మీకోసం అన్నీ చేస్తున్నా సో, వాళ్ళేంటంటే మేబీ మీకు పాస్ట్‌లో కూడా అన్నీ చేసున్నా సరే, స్టిల్ ఇప్పటికైతే మాత్రం ఆ వ్యక్తి ఎందుకో కానీ మీతో ఫెయిర్‌గా ఉంటున్నట్టుగా నాకు అనిపించట్లేదు. మేబీ వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళకున్నాయి. ఏదో హిడెన్ ఎజెండాతో ఉండొచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే కొంత ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా మీకు తెలుస్తూ ఉంటదండి. నాకు తెలిసి
ఇప్పటికే మీలో చాలా మందికి ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో తెలియాలి. తెలియకపోయినా సరే ఖచ్చితంగా ఇప్పుడు అయితే మీకు తెలుస్తుంది. సో, తెలిసిన తర్వాత వాళ్ళు మీకు అంటే బాగా తెలిసిన వ్యక్తి బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళెందుకు అలా చేస్తారు? ఆర్ గతంలో ఎప్పుడో అలా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకు చేస్తారు అని మీరేంటంటే ఇది ఈజీగా తీసుకోవద్దు. జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాని ప్రకారమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేయండి. బట్ ఇలాంటి వ్యక్తుల విషయంలోనేంటంటే జాగ్రత్తగా ఉండాలండి. యూనివర్స్ ఏంటంటే టైమ్ టు టైమ్ మీకు సైన్స్ ఇస్తూనే ఉంటది. మీకు అర్థమైతే మీరు జాగ్రత్త పడతారు అని. బట్ కొంతమందేంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకి తెలుస్తున్నా సరే ఇగ్నోర్ చేస్తుంటారు. మీరు మాత్రం అలా ఇగ్నోర్ చేయొద్దండి. వాళ్ళు మీకు ఎంత దగ్గర వ్యక్తులైనా, ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా సరే స్టిల్ వాళ్ళనేంటంటే ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టడం మంచిది. సో, ఇంకొక విషయం ఏంటంటే మేబీ ఈ టైంలోని మీ లైఫ్‌లోకి మీరు ఊహించని వ్యక్తులు కూడా రావచ్చండి. ఇదేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగొచ్చు. అట్‌లీస్ట్ అందరికీ కాకపోయినా కొంతమందికి జరుగుతుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని వ్యక్తి మీ లైఫ్‌లోకి రావచ్చు. మీతో కమ్యూనికేట్ చేయొచ్చు. సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ కూడా జరగొచ్చు. మొత్తానికి మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, ఇలా జరిగిందేంటి అనుకోని షాక్ అవ్వడం కానీ, సర్ప్రైజ్ అవ్వడం కానీ, అంటే అన్నీ సడెన్‌గా జరుగుతూ ఉంటాయి. ఏది కూడా ప్లాన్డ్‌గా జరగదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎవరినైతే లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో మీ లైఫ్‌లో ఆర్ ఏదైతే లైక్ మేబీ జరగదు అని అనుకుంటారో, అలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మీరేదైనా ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినా ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినా, మీ ఆన్సర్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా, ఆన్సర్స్ కూడా దొరుకుతాయండి. ఫైనల్‌గా మీకేంటంటే ఫ్రీడమ్ దొరికినట్టుగా అనిపిస్తూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ కానీ, అన్‌యూజువల్ యాక్టివిటీస్ కానీ మీ లైఫ్‌లోని ఈ టైంలో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా! ఇది ఇయర్‌కి లాస్ట్ పోర్టల్ అండి. చాలా పవర్‌ఫుల్ పోర్టల్. సో, ఈ టైంలోనేంటంటే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌వి, అన్‌ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. సో, వీటికి మీరు రెడీగా ఉండండి. అవి బ్యాడ్ అని నేను మాట్లాడను కానీ, బట్ డెఫినెట్‌గా ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ డిసెంబర్ ఎండ్ అయ్యేలోపు మేబీ మీకు కొన్ని ఆన్సర్స్ అయితే దొరకొచ్చండి. మీ సిట్యుయేషన్స్ మీద మీకు ఎంతో కొంత క్లారిటీ అయితే రావచ్చు. సో, ఇది మంచిదే బేసిక్‌గా. ఏది ఏమైనా సరే మీరు అలా చూస్తూ ఉండండి. ఇంకా ఏం జరుగుతుంది? మీరు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాల్సుంటుంది అనేది ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. ఈ టైంలో మాత్రం డివైన్‌తో మీకు గుడ్ కనెక్షన్ ఉంటుందండి. మొత్తానికి మీరేంటంటే బాగా కనెక్ట్ అవుతారు. దానివల్ల ఈ టైంలో మీరేంటంటే ఎక్కువ ప్రేయర్స్ చేయడం కానీ, హోలీ ప్లేసెస్ ఎక్కువ విజిట్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, నాకు తెలిసినంత వరకు అందుకే మీరేంటంటే స్పిరిచ్యువల్‌గా కూడా అవేకెన్ అవుతారు. మీకు సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్‌గా అర్థమవుతాయి. సో, ఈ టైంనయితే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే డెఫినిట్‌గా మీరు ఈ టైంలో తీసుకునే డెసిషన్స్ గానీ, ఏదైనా చెయ్యాలి అనుకున్నా సరే సక్సెస్ అయితే ఉంటుంది. సో, అందుకే మీరేంటంటే ముందే అన్నీ ప్లాన్ చేసుకోండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒకటి మాత్రం నిజమండి. మీరేంటంటే పాస్ట్‌లో వ్యక్తులతో గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేశారు. అండ్ వ్యక్తులు కూడా అలానే మీతో మంచిగానే ఉండడానికి ప్రయత్నం చేశారు. బట్ సడెన్‌గా ఎందుకో కానీ కొన్ని చేంజెస్ వచ్చాయి. మీరేంటంటే ఆలోచనలో పడిపోయినట్టున్నారు. అసలేం జరుగుతుంది? అసలు మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? లైఫ్ ఏంటి ఇలా ఉంది? అంటే ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్ అయితే క్లియర్‌గా షిఫ్ట్ అవుతుంది. మీరనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే షిఫ్ట్ అవుతుందని చెప్తాను. అయితే ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మాత్రం మీరెలా ఫీల్ అవుతారంటే, లైఫ్‌లో పెద్దగా చేంజెస్ ఏం రావట్లేదు. లైఫ్ ఇలానే ఉంది. అంటే మనం అనుకున్నంత కంఫర్టబుల్‌గా లేదు అని అనుకుంటారు కానీ, కంఫర్టబుల్‌గా అయితే ఉండదు. మీరే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి, ఈ టైంలో మీరు కంఫర్టబుల్‌గా లైఫ్ ఉండాలి అనుకుంటే అస్సలు ఉండదు. మీరేంటంటే వచ్చే చేంజెస్‌కి ప్రిపేర్డ్‌గా ఉండాలండి. మీకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి. మీరంటూ కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. వ్యక్తులు ఒకప్పుడులాగా ఇప్పుడు లేరు. ఒకప్పుడు అన్ని రకాలుగా సపోర్ట్ దొరికింది. ఇప్పుడు దొరకట్లేదు. ఎవరి సపోర్ట్ దొరకకపోయినా మీరు ఒక్కలే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో, దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. బట్ కంఫర్టబుల్‌గా ప్రతి ఫేజ్‌లో కూడా నాకిలా జరగాలి, ఇలానే నా లైఫ్ ఉండాలి అంటే మాత్రం అస్సలు అలా ఉండదు. కానీ ఈ చేంజెస్ అనేవి మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఈ ఫేజ్‌లో మీరు ఎలాంటి స్ట్రగుల్ తీసుకుంటున్నా సిట్యుయేషన్స్‌ని అన్ని వైపుల నుంచి స్టడీ చేయడానికి ట్రై చేయండి. ప్రతీది కూడా కన్సిడర్ చెయ్యండి. ఎందుకంటే అలా కన్సిడర్ చేయడం వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరెలా గ్రో అయ్యారు అండ్ దానివల్ల మీ లైఫ్ ఎలా బెటర్ అయింది అనేది మీకు అర్థమవుతుంది. బట్ డెఫినెట్‌గా
ఏదైతే ప్రెజెంట్ మీ లైఫ్ లో జరుగుతుందో ఇదంతా కూడా మీకోసమే జరుగుతుందండి. ఈవెన్ ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ చేంజ్ కి మీరు రెడీగా లేకపోతే సఫర్ అయ్యేది మాత్రం మీరే. అలా అని చెప్పి దానివల్ల మీరు ఏదో లాస్ అయిపోతారు అని కాదు, కానీ మీకు తెలియాలి కదా! మీ ప్రోగ్రెస్ ఏంటి? అసలు మీరు మీ లైఫ్‌లో ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అనేది. సో, అలా తెలియాలి అనుకుంటే మాత్రం కొన్ని అటాచ్‌మెంట్స్ అనేవి విడిచిపెట్టేయాల్సి ఉంటుందండి. పర్టిక్యులర్‌గా ఆ పాస్ట్ అటాచ్‌మెంట్స్ కానీ, ఓల్డ్ ఎనర్జీస్‌ని కానీ ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన టైం అండి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, 12/12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఆ ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అనేది రీడింగ్. సో, అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లోని ప్రెజెంట్ కంఫర్టబుల్‌గానే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఎందుకో కానీ థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నట్టుగా, ఎందుకో కానీ అంటే సిట్యుయేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా అనిపించడం, లైక్ ఆడ్‌గా మీరు ఫీల్ అవ్వడం, కొంచెం ఏంటంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, బేసిక్‌గా ఈ 12 అనే నంబరే కంప్లీషన్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్, సమ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ టైం ఎలా ఉంటుందంటే మీకు ఇప్పటి వరకు నా లైఫ్ మంచిగానే ఉంది. బట్ ఇప్పుడు ఎందుకో గాని కొంచెం నెగెటివ్‌గా జరుగుతుంది. ఆర్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకో కానీ ఈ ఫేజ్‌లో నాకు అంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఆర్ కోరుకున్నంత హ్యాపీగా లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీకు కనిపిస్తుంది బయటకైతే డార్క్‌గానే ఉంది, కానీ లోపల ఏముంటుందో తెలీదు. అంటే మీరు బయట నుంచే చూసి ఇదే ఉంటుంది, ఇలానే ఉంటుంది అనుకుంటే అక్కడ అది ఉండకపోవచ్చు. బట్ ఇక్కడి నుంచి మీరు చూస్తున్నారు, అలా ముందుకు వెళ్తుంటే కూడా కొంచెం మీకలా అంటే డిఫరెంట్‌గా అనిపిస్తున్నంత మాత్రాన లోపల అంతా కూడా ఏదో అంటే డేంజరే ఉంటుందని కాదు కదా! సో, ఇప్పుడు మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ కూడా ఏంటంటే ఆర్ మీరిప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారో, ఇది కూడా ఏంటంటే కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మేబీ నెగెటివ్‌గా అనిపించడం కానీ, ఆర్ ఇలా జరుగుతుంది ఏంటి అనే ఫీలింగ్ మీకు రావడం కానీ చాలా కామన్‌గా ఉంటుంది. కాకపోతే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇలా ముందుకు వెళ్తే అసలు అక్కడ ఏముంటుంది? ఏం జరుగుతుంది? అనేది మీకు అర్థమవుతుందండి. అంతవరకు మీరు అంటే ఇదే ఉంటుంది, ఇలానే ఉంటుందని డిసైడ్ అయిపోయినా, అదే ఎండింగ్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, మీకు మీరే సిట్యుయేషన్స్‌ని చూసి జడ్జ్ చేసేయొద్దు. ఇదే ఔట్‌కమ్ అనుకోని డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే ముందుకు వెళ్తున్నప్పుడు కొంచెం ట్రబుల్ అయితే ఉంటుంది. ఉండదు అని చెప్పను. కానీ అది వర్తీ అని మాత్రం మీరు తెలుసుకోవాలండి. సో, అసలింకా ఈ కార్డ్ వెనక మెసేజ్ ఏంటో చూద్దాం. హ్మ్. సో, ఇప్పుడు నేనొకటే చెప్తానండి. మీరేంటంటే ముందుకు వెళ్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆర్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి, అక్కడే స్టాప్ అయిపోవడం, వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇక్కడి వరకు మీరు వచ్చారు అంటే అదంత ఈజీ కాదు. యూనివర్స్ గైడ్ చేయడం వల్లే మేబీ ఇక్కడి వరకైనా మీరొచ్చారు. సో, ఇక్కడికిక్కడ మీరు డ్రాప్ అయిపోవడం అనేదైతే కరెక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకొని మీరు ముందుకే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. అసలు ఆ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుందో పూర్తిగా స్టడీ చేసే వరకు ఇదే అని కూడా డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయంట. ఆఫ్‌కోర్స్ ఆ సిట్యుయేషన్ ఏంటంటే మీరు డిజర్వ్ చేసే ఔట్‌కమే మీకిస్తుందండి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే నేనింత దూరం వచ్చాను. సో, ఇప్పుడు ఏంటంటే ఇలా ఉంది. సో, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అంత ఈజీగా మీరు గివ్ అప్ చేయకూడదు. మీరు ముందుకే వెళ్ళాలి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే. ఎందుకంటే యూనివర్స్ గైడ్ చేసింది కాబట్టి మీరు ఇక్కడి వరకు వచ్చారు. లేకపోతే మీరసలు ఇక్కడి వరకు కూడా రావడం కష్టమే. అది మీకు తెలుసు. బట్ వచ్చారు కాబట్టి లాస్ట్ వరకు ఏం జరుగుతుందో చూడడానికే ట్రై చేయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇది మీకు ఈజీ కాదండి. చాలా కష్టపడ్డారు. చాలా దూరం వచ్చారు. సో, ప్రెజెంట్ కంఫర్టబుల్‌గానే ఫీల్ అవుతున్నారు. మేబీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. కొంచెం డిఫికల్టీస్ కానీ, కొంత స్ట్రగుల్ కానీ. బట్ అప్పుడే గివ్ అప్ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మీరు గివ్ అప్ చేసేసినంత మాత్రాన ఏదో బెటర్ జరుగుతుందా అంటే బెటర్‌గా ఏం జరగదండి. బట్ అలా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఏం చేయాలో మీకు అట్‌లీస్ట్ క్లారిటీ వస్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఫుల్‌గా ఏం చెప్తుంది అనేది.
సో, ఈ టైంలోనేంటంటేనండి కొన్ని ఆపర్చునిటీస్ మీ లైఫ్‌లోకి వస్తాయి. అవి మీరు మిస్ అవుతారు. మిస్ అయినప్పుడు మీరెలా ఫీల్ అవుతారంటే, మేబీ కనెక్షన్స్ లేకపోవడం వల్లే మిస్ అయ్యారేమో, ఆర్ మేబీ మీకు కరెక్ట్ సపోర్ట్ లేక, ఆర్ మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేకే అది మిస్ అయ్యారేమో అనే ఫీలింగ్ మీకు వస్తుంటది. మీ చుట్టూ ఎంతమందున్నా సరే మీరెలా ఫీల్ అవుతూ ఉంటారంటే, లోన్‌లీగా ఫీల్ అవుతుంటారు. ఆ టైంకి వ్యక్తులు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. బట్ స్టిల్ ఎందుకో కానీ మీకింకా అంటే లోన్‌లీగానే అనిపిస్తుంటది. ఎవరితో కూడా ఎంగేజ్ అవ్వాలనిపించదు. ఆర్ ఎవరిని ఎంటర్‌టైన్ చేయాలి అని కూడా అనిపించదు. ఈవెన్ వ్యక్తులేంటంటే మీకు సిన్సియర్‌గా సపోర్ట్ చేస్తున్నారు. మీతో లైక్ ఏంటంటే ఓపెన్‌గానే ఉంటున్నారు అన్నా సరే, ఎందుకో కానీ మీరే అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకదండి. మీరు కోరుకున్న హ్యాపీనెస్ ఏంటంటే ఎక్కడుందో మీకు అర్థం కాక అంటే కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ కొన్ని ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతూ ఉంటారు. సో, దానికి మీరెలా ఫీల్ అవుతూ ఉంటారంటే, మీకు ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వల్ల అలాంటివన్నీ జరుగుతున్నాయి. అదే ప్రాపర్ సపోర్ట్ ఉంటే ఇలాంటివేమీ జరిగేవి కాదు అనే ఫీలింగ్ కూడా మీకు వస్తూ ఉంటది. అది ఏ విషయంలోనైనా అవ్వొచ్చండి. అంటే ఒక కెరియర్ పాత్‌లోనే మీరు ఆపర్చునిటీ మిస్ అవ్వాలని ఏం లేదు. పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని జరుగుతూ ఉండొచ్చు. దానివల్ల కూడా మీరెలా ఫీల్ అవుతూ ఉంటారంటే, ఆ పవర్‌ని మీరు హోల్డ్ చేయలేకపోతున్నారు. ఆ పవర్ మీకున్న ఆర్ మీ చుట్టూ కూడా అలానే వ్యక్తులు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండుంటే డెఫినిట్‌గా మీరు కూడా ఏంటంటే ఈరోజు గుడ్ పొజిషన్‌లో ఉండేవారు. ఆర్ మీకంటూ సమ్ థింగ్స్‌ని మీరు వర్కౌట్ చేసుకునేవారు అనే ఫీలింగ్ మాత్రం మీకు చాలా ఎక్కువొస్తుందండి. బాగా లోన్‌లీగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అలా ఫీల్ అవ్వకుండా అంటే ఏదో ఒక వర్క్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ, అండ్ వర్తీ అని అనిపించిన వాటి మీద టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివేవో చెయ్యండి. ఎందుకంటే అలాగా లోన్‌లీగా కూర్చుంటే అలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. సో, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకున్న ఆర్ పర్టిక్యులర్‌గా మీకేదైనా ఇంట్రెస్టెడ్ యాక్టివిటీస్ ఉంటే వాటిలో ఎంగేజ్ అయినా సరే ఇలాంటివైతే ఏముండవు. సో, కొంచెం కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీ ముందు డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఉన్నా ఆర్ డిఫికల్ట్ పర్సన్స్ ఉన్నా సరే, అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉండడానికంటూ ఒక పర్పస్ ఉంది. సో, వాళ్ళ నుంచి కూడా మీరు ఏదో నేర్చుకుంటున్నారు. ఆర్ వాళ్ళ వల్ల కూడా మీరు బెటర్ పర్సన్ అవుతున్నారు. సో, అది మీరు అర్థం చేసుకోవాలండి. జనరల్‌గా ఇప్పుడు మన చుట్టూ ఎవరైనా పాజిటివ్‌గా ఉన్నా, పాజిటివ్‌గా ఏదైనా జరుగుతుంటే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటాం. అవంటే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. సో, వాటికి మనం చాలా వాల్యూ ఇస్తాం. ఐ మీన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. బట్ ఇప్పుడు మనల్ని ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో పెట్టిన వాళ్ళైనా ఆర్ మనకి అది ట్రబుల్ లాగా అనిపిస్తున్న వాళ్ళైనా, వాళ్ళు కూడా ఇంపార్టెంటేనండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేకపోతే సో, మన లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉంటే కొన్నిటి వాల్యూ మనకి ఎప్పటికీ తెలీదు. ఆర్ వాటిని ఎలా చెరిష్ చేసుకోవాలో అర్థం కాదు. సో, అలాంటివి తెలుసుకోవడం కోసమే అలాంటి వ్యక్తులు మన లైఫ్‌లో ఉంటారు. సో, ఈ టైంలోనేంటంటే ఇలాంటి వ్యక్తుల విషయంలో కూడా మీరేంటంటే కొంత సాఫ్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళతో డీల్ చేసే ముందు వాళ్ళు ఎవరు? ఏంటి? అసలు వాళ్ళు మీ లైఫ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు? సో, వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనేది మాత్రం మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మీకనిపించింది, సో, వాళ్ళు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళతో ఫైట్ చేయడమే కరెక్ట్, ఆర్గ్యూ చేయడమే కరెక్ట్ అనేలాగా కాకుండా, సో, వాళ్ళ పర్పస్ ఏంటి? సో, అలాంటి వాళ్ళ వల్ల మీ పర్పస్ ఏంటి? మీరేం చేయాల్సుంది? మీరేం నేర్చుకుంటున్నారు? సో, దీనివల్ల మీరు ఏ వ్యక్తిలాగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు? ఇలాంటివేంటంటే తెలుసుకునే టైం అండి ఇది. సో, ఇలాంటి విషయాల మీద మీరేంటంటే ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. నెగటివిటీ స్ప్రెడ్ చేయడం, వ్యక్తుల్ని నెగెటివ్‌గా అనుకోవడం ఇది కరెక్ట్ కాదు. బట్ అలాంటి వాళ్ళ వల్ల మీరు ఏదో నేర్చుకొనుంటారు కదా! అది ఏంటి? సో, దాన్ని మీరు ఎలా బెటర్‌గా యూజ్ చేసుకోవాలి? ఇలా మీరేంటంటే ఈ టైంలో ఆలోచించాల్సుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ వల్ల మీరు ఏదో ఒక విధంగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మీ హార్ట్‌లో ఉన్న కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. సో, ఇదైతే మేబీ రైట్ టైమ్ అని చెప్తాను. ఛాన్స్ అయితే తీసేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీరు ఎవరో ఒక వ్యక్తితో డీల్ చేస్తారండి. ఆ వ్యక్తి ఏంటంటే మోస్ట్‌లీ ఒక మేల్ పర్సన్ అవ్వచ్చు. సో, ఇది బిజినెస్ డీలింగ్స్ అవ్వచ్చు. ఆర్ వాళ్ళేంటంటే మీ లైఫ్‌లోకి రావచ్చు. ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఒక మ్యాన్‌నయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీ లైఫ్‌లో. సో, వాళ్ళు ఎలాంటి రోల్ అయినా ప్లే చేయొచ్చండి. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, ఈ టైంలో మీ లైఫ్‌లోకి రావడం అనేది ఇంపార్టెంట్. మేబీ ఒక ఇంపార్టెంట్ సోల్ కాంట్రాక్ట్ కూడా అవ్వచ్చు. సో, డెఫినిట్‌గా దీనికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎక్కడైనా మీట్ అవ్వచ్చు, ఎలా అయినా మీట్ అవ్వచ్చు. బట్ ఒక మేల్ పర్సన్‌తో అయితే మీరు డీల్ చేసే పరిస్థితి నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, మీ యాన్సెస్టర్స్ కూడా ఈ టైంలో మీకు బాగా సపోర్ట్ చేస్తారండి. సో,
వాళ్ళు కూడా బిగ్ రోల్ ప్లే చేస్తారు మీ లైఫ్‌లో అని చెప్పొచ్చు. అంటే మిమ్మల్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ప్రొటెక్ట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ అంటే మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తారు అని నాకనిపిస్తుంది. డెఫినిట్‌గా యాన్సిస్టర్స్ సపోర్ట్ అయితే ఉండాలి. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా మీరు ఏదో అచీవ్ చేస్తారంట. మేబీ కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవ్వచ్చు. దాని అర్థం ఏంటంటే కంప్లీట్‌గా అవన్నీ మిస్ అయిపోతారు. సో, లైఫ్ ఇంక అలానే ఉంటుంది అని కాదు కదా! ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే మేబీ సక్సెస్ కూడా ఉందండి. మీరే ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా కొన్ని జరుగుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ మీ యాన్సెస్టర్స్ కూడా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. మేబీ అందుకే ఈ టైంలోనేంటంటే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతూనే వాళ్ళ ప్రెజెన్స్‌ని కూడా మీరు మేబీ ఫీల్ అవ్వచ్చు. ఒకవేళ మీరేమైనా స్పిరిచ్యువల్ పర్సన్ అయితే. లేకపోయినా సరే డెఫినిట్‌గా మిమ్మల్నేంటంటే వాళ్ళ ఓన్ వేలో గైడ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారండి. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వస్తాయండి. ఈ చేంజెస్ అయితే మాత్రం మీ యాన్సెస్టర్స్ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగే ఉంటుంది. జనరేషనల్ కర్సెస్ కానీ ఇలాంటివేమైనా ఉంటే అవి కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, బేసిక్‌గా ఈ టైంలో ఏదైనా మీరు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్ మీద కూడా ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందుకే చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తగా చేయండి. బట్ డెఫినిట్‌గా గుడ్ థింగ్స్ అయితే మీరు మీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అవి ఎక్స్‌పెక్ట్ కూడా చేయండి. సో, మేబీ కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయినంత మాత్రాన అదే ఎండ్ అని కాదు. డెఫినిట్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయనివి కూడా కొన్ని జరుగుతాయి. అందులో ఈ జాబ్ రావడం కానీ, ఫినాన్షియల్‌గా గ్రోత్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్ కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ ఫేమ్ కానీ అటెన్షన్‌ని గ్రాబ్ చేసుకోవడం కానీ, ఇలాంటివైతే జరుగుతాయండి. సో, ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ రీకన్సిలియేషన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. కొంత క్రైసిస్ అయితే ఉంది. ఎప్పటినుంచో అంటే ఇదేంటంటే క్లియర్ అవ్వట్లేదు అని అనుకుంటే, ఈ టైంలో రీకన్సిలియేషన్ కూడా జరుగుతుంది మీకు, మీ పర్సన్‌కి మధ్యలో. ఇదేంటంటే ఒక లవ్ రిలేషన్‌షిప్ అని నేను మాట్లాడను. ఫ్రెండ్‌షిప్‌లో కూడా జరగొచ్చు కదా! సో, బేసిక్‌గా మొత్తానికి మాత్రం మీరేంటంటే రీకన్సిలియేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది ఎలా అయినా జరగొచ్చు. బట్ ఇదైతే జరగడానికే హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, సో, ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేయండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. మేబీ అంటే ఈ సైకిల్ కూడా కంప్లీషన్‌కి వస్తుంది కాబట్టి 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మేబీ అలాంటి చేంజెస్ అయితే రావచ్చు. దీనికి మీరేంటంటే కొంచెం వెయిట్ చేయండి. క్లారిటీ అయితే వస్తుంది. సో, అసలింకా చూద్దాం. యూనివర్స్ మీకు ఫర్దర్‌గా ఏం గైడెన్స్ ఇస్తుంది, ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరేంటంటేనండి, చాలా రోజుల నుంచి డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. కొన్ని జరిగాయి. సో, దానివల్ల మీరేంటంటే, ఎందుకో కానీ అంటే ఇంకా అవి వర్కౌట్ అవ్వవు. ఇలా జరిగిందేంటి అనుకోని చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ ప్రతిదీ కూడా నెగెటివ్‌గానే చూస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే బాధ కూడా పడుతున్నారు. ఎందుకంటే ఇది జరిగిపోయింది. సో, జరిగిపోయిన దాన్ని మనం మార్చలేకపోతున్నాం. బట్ ఇలా ఎందుకు జరగాలి? ఇలా కాకుండా ఇంకొకలా జరుగుంటే బావుండేది అని ఇలా చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. యూనివర్స్ ఏంటంటే అప్పటికి మీకు కొన్ని సైన్స్ ఇస్తుంది కానీ ఎందుకో కానీ మీరది పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నారు. ఇంకా రోజు రోజుకి కూడా చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవైతే చేంజ్ అవుతాయండి. ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత మేబీ కొంత మీ లైఫ్‌లోనేంటంటే సిట్యుయేషన్స్ అనేవి సెటిల్ అవ్వడం కానీ కొంత పాజిటివ్‌గా చేంజెస్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అంతవరకు మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు ఏదో అనుకోని దాని ప్రకారం డెసిషన్స్ తీసుకొని అంటే ఏదో ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా కాకుండా వెయిట్ చేయండి. కొంత చూడండి. డెఫినెట్‌గా అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడంలో తప్పు లేదండి. సిట్యుయేషన్స్ మీకు అర్థమైన దాని ప్రకారమే మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఏది ఏమైనా సరే ఈ సిట్యుయేషన్‌లో మీరెంత హర్ట్ అవుతున్నారు కాబట్టి, మీరెంత ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి, కొంతకాలం వెయిట్ చేయడంలో తప్పు లేదు కదా! సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో చూడడంలో తప్పు లేదు కదా! సో, చూడండి. చూసిన తర్వాతే ఛాన్స్ తీసుకోండి. ఇప్పటికిప్పుడైతే మీరు రష్ అయిపోయి
ఏదో చేసేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం నాకెలా అనిపిస్తుందంటే ఖచ్చితంగా గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. బట్ ఈ గ్యాప్‌లోనేంటంటే ఏదో జరిగిపోవాలి, ఏదో చేంజ్ అయిపోవాలి అనే ఆ డెస్పరేషన్‌లో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే మీ కార్డ్స్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ దానికేంటంటే ఇంకొంత టైం వెయిట్ చేయాల్సుంటుంది. సో, వెయిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని. ఈ గ్యాప్‌లో మీరు అయితే రష్ అవ్వద్దు, మ్యానిపులేట్ అవ్వద్దు, మ్యానిపులేట్ చెయ్యొద్దు. సో, ఇలా మీరుంటే చాలండి. ఫర్మ్‌గా స్టాండ్ తీసుకోండి. అసలేం జరుగుతుంది? ఎక్కడి వరకు వెళ్తుంది? ఏంటి పరిస్థితి? అనేది చూడ్డానికి ట్రై చేయండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు ఈ 12, 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? అసలు ఆ ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఇలా రీడింగ్ కాబట్టి బేసిక్‌గా ఈ కార్డ్ చూస్తుంటే మాత్రం నాకెలా అనిపిస్తుందంటే, డెఫినెట్‌గా థింగ్స్ మరికొంచెం క్లియర్ అవుతాయండి. అంటే ఇప్పటి వరకు మీకేదైనా ఒక సిట్యుయేషన్‌లో కన్‌ఫ్యూజన్ ఉన్నా ఆర్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు ఎలా అంటే వర్కౌట్ అవుతుంది? అసలు ఏంటి పరిస్థితి ముందు? అని ఇలా మీకు కొన్ని డౌట్స్ ఉంటే, ఇప్పుడు సిట్యుయేషన్స్ మీకు బెటర్‌గా అర్థమవుతాయండి. బెటర్‌గా మీరు చూస్తారు అని చెప్పొచ్చు. మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి అని కూడా చెప్పొచ్చు. మొత్తానికేంటంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మేబీ ఇప్పటి వరకు మీ ఓన్ జడ్జ్‌మెంట్‌తో మీరు సిట్యుయేషన్ ఒకటి ఆర్ వ్యక్తి ఒకటి అని అనుకోనుంటే, ఇప్పుడేంటంటే వాళ్ళేంటి అసలు వాళ్ళతో పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరసలు ఎటువైపు వెళ్తున్నారు అనేది మరికొంచెం మీకు క్లియర్‌గా అర్థం అవ్వచ్చు. దాని ప్రకారం కూడా మీరేంటంటే డెసిషన్స్ అయితే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందనే చెప్పాలి. సో, కొంతవరకు సిట్యుయేషన్స్‌లో క్లారిటీ రావడం కానీ, వ్యక్తుల గురించి క్లారిటీ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మొత్తానికి అంటే ఆహ్, మీకు ఇక్కడి నుంచి కొంత థింగ్స్ ఈజీ అవుతాయని కూడా చెప్పొచ్చండి. కొంత మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నదానికి కూడా క్లియర్‌గా ఉండడం కానీ, థాట్స్ స్టెబుల్‌గా ఉండడం కానీ, డెసిషన్స్ అనేవి ఫర్మ్‌గా తీసుకోవడం కానీ, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ మాత్రం నాకు కనిపిస్తున్నాయి. అసలు ఈ కార్డ్ వెనక మెసేజ్ ఏంటో కూడా చూద్దాం. సో, ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో హ్యాపీ టైమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. మేబీ ఏదైనా సెలబ్రేషన్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఏ టైప్ సెలబ్రేషన్ అయినా కూడా అవ్వచ్చు. మీలో కొంతమందికి ప్రమోషన్ రావచ్చు, ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు, ఆర్ పర్టిక్యులర్‌గా మ్యారేజ్ ఫిక్స్ అవ్వచ్చు, జాబ్ రావచ్చు. ఏ టైప్ సెలబ్రేషన్ అయినా అవ్వచ్చు. సో, మీరు అది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదొక హ్యాపీ టైమ్ అని చెప్పొచ్చు. ఆర్ మీరేంటంటే వ్యక్తుల్ని మీట్ అవ్వచ్చు, ఆర్ ఏవైనా పార్టీస్ అటెండ్ అవ్వచ్చు. ఇలాంటివేవైనా ఈవెంట్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ టైంలోని. మొత్తానికి ఏంటంటే ఈ టైంలోని మీకు మరికొంచెం ఏంటంటే థింగ్స్ అనేవి బెటర్‌గా అనిపిస్తూ ఉంటాయి. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి చేంజెస్ అయితే వస్తాయండి. అసలు ఇంకా ఫుల్‌గా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదండీ! ఖచ్చితంగా మీరేంటంటే, ఈ టైంలో మీ ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడం కానీ, ఏదైనా గ్యాదరింగ్స్ జరగడం కానీ, సో, సమ్ కనెక్షన్స్ అనేవి డెవలప్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. మొత్తానికి మీరేంటంటే, ఇది ఒక హ్యాపీ టైమ్‌గా ఫీల్ అవ్వచ్చు. ఈజీగా ఫీల్ అవుతారు. ఈ టైంలో మీకేంటంటే, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు. నార్మల్‌గా ఏంటంటే టైమ్ టు టైమ్ ప్రాబ్లమ్స్ అనేవి అందరూ ఫేస్ చేస్తుంటారు. బట్ ఈ టైం ఏంటంటే మీకు ఈజీగా ఉంటుందండి. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వ్యక్తులతో కూడా కొంత టైమ్ స్పెండ్ చేయడం వల్ల మరికొంచెం యాక్టివ్‌గా ఉంటారు. మరికొంచెం అంటే మీకు న్యూ ఐడియాస్ రావడం కానీ, ఆర్ మీ లైఫ్‌కి సంబంధించి మీరు కొన్ని డెసిషన్స్ అనేవి ఈజీగా తీసుకోవడం కానీ, అంటే ఇలాంటివి కూడా జరుగుతాయి. ఫ్రెండ్స్‌తో ట్రావెల్ చేయడం కానీ, ఇలాంటివి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికేంటంటే ఈ 12, 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం మీరు కొంచెం ఫ్రీ అవుతారు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు. అంటే మీకంటూ పర్సనల్ లైఫ్ కానీ, పర్సనల్ స్పేస్ కానీ ఏం లేదు అని ఫీల్ అవుతున్నట్టయితే డెఫినిట్‌గా ఇప్పుడు గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. ఇది ఏంటంటే మీకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అక్కడి వరకైతే నేను చెప్పగలను. అండ్ ఈ టైంలోనేంటంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలి
ఆర్ మీకు ఏదైనా ఒక గైడెన్స్ కావాలి అంటే అది కూడా దొరుకుతుందండి. అండ్ నాకు తెలిసి ఈ టైంలోని మీకు అది అవసరం కూడా అవుతుంది. అంటే ఒకళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్ ఒకళ్ళు మిమ్మల్ని గైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మేబీ మీరేంటంటే స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అవ్వచ్చు. అంత ఈజీగా అంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, వేరే వ్యక్తుల్ని సపోర్ట్ చేయమని అడగడం కానీ ఆ టైప్ అయితే కాదు. బట్ డెఫినిట్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే మేబీ అలా మీరు వ్యక్తుల సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి గ్యాదరింగ్స్ కూడా జరగొచ్చు. మొత్తానికి ఏదేమైనా సరే వ్యక్తుల వల్ల మీరు బెనిఫిట్ అవుతారండి. అదైతే మీకు అంటే ప్రాబ్లమ్ ఏం లేదు. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ రైట్ పర్సన్ ఎవరు? వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మాత్రం చూసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మీకు యూనివర్స్ ఏంటంటే ఈ టైంలో సపోర్ట్ చేస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు బాగా ఫేవర్ చేస్తుందని చెప్పొచ్చు. దానివల్ల అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి టెంపరరీ సిట్యుయేషన్సే కానీ బిగ్ ఇష్యూ అయితే కాదు. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో ఏదో ఒకటి అచీవ్ చేస్తారనే చెప్పాలి. విక్టరీ అయితే గ్యారంటీ అండి. అది ఎందులో అయినా అవ్వచ్చు. ఒక జాబ్ రావచ్చు, బిజినెస్‌లో సక్సెస్ రావచ్చు, ఆర్ ఫైనాన్షియల్‌గా గ్రోత్ ఉండొచ్చు, రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వచ్చు. ఇలా ఏదైనా అవ్వచ్చు. మీ లైఫ్‌లో అయితే ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. ఈ టైంలో ఎవరైనా ఏదైనా సిట్యుయేషన్‌లో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే డెఫినిట్‌గా యాక్షన్ తీసేసుకోండి. ఎందుకంటే ఇది కరెక్ట్ టైమ్ అని చెప్పొచ్చు. మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఏదైతే ట్రస్ట్ చేస్తారో ఆర్ మీకొకటి కరెక్ట్ అని అనిపిస్తదో, దానికోసం మీరేంటంటే లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవాలండి. ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్‌లోని మీరనుకున్నదే జరుగుతుంది. మీరనుకున్నట్టే మీరు బెనిఫిట్ అవుతారని చెప్పొచ్చు. సో, అంటే కొంతమందుంటారండి. థింగ్స్ ఏంటంటే చేంజ్ అయిపోతున్నాయి. ఆర్ వాళ్ళనుకున్నట్టుగా అది లేదు అనేసరికి వాళ్ళు వెంటనే ఫ్లిప్ అయిపోతుంటారు. సో, అలా ఫ్లిప్ అవ్వకూడదండి. అలా అయిన వాళ్ళు పోనీ దానికైనా స్టిక్ అయ్యి ఉంటారంటే మళ్ళీ ఫ్లిప్ అవుతారు. సో, ఇలా జరగకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే స్టాండ్ తీసుకోండి. ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకో కానీ ఈ టైంలోనేంటంటే మీ ఒపీనియన్స్‌ని మీరు ఓపెన్‌గా షేర్ చేసుకోవడం కానీ, మీరు ఏదైతే అనుకుంటారో దాని కోసం ఫర్మ్‌గా స్టాండ్ తీసుకోవడం కానీ, చేసినప్పుడు ఖచ్చితంగా రికాగ్నైజేషన్ అయితే ఉంటుంది. అది ఏంటంటే పర్సనల్, ప్రొఫెషనల్ అని చెప్పనండి. ఎక్కడ ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా సరే మీరు అలా స్టాండ్ తీసుకోవడం వల్ల మాత్రం బెనిఫిట్ అవుతారు. ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదండీ! ఈ టైంలో మీరైతే మీ లైఫ్‌లో ఫేమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అచీవ్ చేస్తారు ఏదో బిగ్‌గా అండ్ సెలబ్రేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి చాలా అయితే మీ లైఫ్‌లో జరుగుతాయనే చెప్పాలి. ఇవన్నీ కూడా గుడ్ ఈవెంట్స్ అండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో 12 పార్టల్ వాళ్ళు మాత్రం మీ లైఫ్‌లో గుడ్ చేంజెసే వస్తాయని చెప్పొచ్చు. ఈవెన్ ఈ టైంలో మీ ఎనర్జీస్ కూడా గ్రౌండెడ్‌గా ఉంటాయి. దానివల్ల మీరేంటంటే స్టేబుల్‌గా థింక్ చేయడం కానీ, ఆర్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, వ్యక్తుల్ని కరెక్ట్‌గా ట్రీట్ చేయడం కానీ, ఆర్ వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, దీనివల్ల కూడా మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతది. అండ్ మీరు కూడా యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా చాలా ఎవాల్వ్ అవుతారండి. ఈ ఇయర్‌లోని ఈ మంత్ పర్టిక్యులర్‌గా ఈ 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీలో కూడా మీరు సమ్ చేంజెస్ అయితే చూస్తారండి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా అంటే మీ ఫేమ్ కానీ, మీ రెప్యుటేషన్ కానీ ఇంకా బెటర్ అవుతుంది. సో, అది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఎలా ఉండాలో కూడా ఇక్కడి నుంచి మరికొంచెం మీరు క్లారిటీ తెచ్చుకొని, ఇంకా మీరేంటంటే బెటర్‌గా ఉండడానికి ట్రై చేస్తారని చెప్పొచ్చు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే చాలా బెనిఫిట్ అవుతారండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా మీ లైఫ్‌లోకి వస్తాయి. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఏదైనా ఒకటి పర్చేస్ చేయాలనుకుంటున్నా ఆర్ ఏదైనా ఒక థింగ్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా అలాంటివి కూడా వర్కౌట్ అవుతాయండి. సో, మెటీరియలిస్టిక్ కంఫర్ట్ కూడా కనిపిస్తుంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం ఫ్రీ అయిపోతారు. అంటే చాలామంది ఎప్పటినుంచో ఒక వస్తువు కొనాలి అనుకుంటుంటారు. బట్ ఎందుకో అది అవ్వదు. అది ఏ వస్తువైనా అవ్వచ్చు. సో, ఇప్పుడు ఈ టైంలోనేంటంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగొచ్చు. మొత్తానికి ఇది మీకేంటంటే ఒక గుడ్ టైమ్ అని చెప్తానండి. ఈవెన్ మీరు కెరియర్ పాత్ అనే కాదు మీ లైఫ్‌లోని ఏదైనా సరే ఒకటి జరగాలి అనుకోని ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వకపోతే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఇప్పటి వరకు మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ రాకపోయినా ఇప్పుడు వస్తాయండి. మీరసలు తెలుసుకుంటారు. మీకు ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరేంటంటే ట్రై చేయాలే కానీ మీకు డెఫినెట్‌గా వస్తుంది. చాలా ఛాన్సెస్ మీరు మిస్ అయిపోయినా సరే, దానికి రీజన్ ఏంటంటే, మీరు సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయలేదు. ఆర్ కరెక్ట్‌గా మీరు హ్యాండిల్ చేయకపోవడం వల్ల జరిగింది. కానీ ఇక్కడి నుంచి అయితే అలా ఉండదు. అంతా మారుతుంది అని మాత్రం మీరు తెలుసుకుంటారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే,
వచ్చే ఛాలెంజెస్‌ని మీరు ఫేస్ చేయగలరండి. మీరు ఫేస్ చేయగలిగినవే మీ ముందుకు వస్తాయి. సో, అలాంటప్పుడు మీరు భయపడడానికి ఏం లేదు. ఆల్రెడీ మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా ఫేస్ చేసుంటారు. చాలా ఫైట్ చేసుంటారు. సో, ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నవి కూడా పెద్ద ఇష్యూ కాదు. నాకు తెలిసినంత వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సిట్యుయేషన్ రిస్కీ లాగా మీకు అనిపిస్తున్నా అదంటే మనం ఎందుకు అలాంటివన్నీ ఫేస్ చేయడం? థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేసుకోకుండా ఎందుకు ఇవన్నీ మనకి అని అలా కాకుండా మీరు అవి ఫేస్ చేయగలరు. డెఫినిట్‌గా ఫేస్ చేసి ఫైట్ చేస్తారు. సో, అలాంటి ఒక స్పిరిట్‌తో మీరు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోని సక్సెస్ మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్‌గా ఉంటుందండి. రిస్క్ బిగ్‌గా ఉన్నప్పుడు సక్సెస్ కూడా అలానే ఉంటుంది కదా! సో, మేబీ అలా అని చెప్పి కొంతమందేంటంటే భయపడుతూ ఉంటారు. భయపడే వాళ్ళకి ఇంక చెప్పడానికేం లేదు. ఇఫ్ మీరు ఫేస్ చేయగలరు, మీకు ధైర్యం ఉంది అనుకుంటే మాత్రం మీరు ముందుకు వెళ్లి ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీ కార్డ్స్‌లోనే అలాంటి ఒక పాజిటివిటీ ఉంది. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకేంటంటే ఈ 12 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం చాలా వరకు పాజిటివ్ గానే జరుగుతాయండి. ఈవెన్ ఇప్పటి వరకు మీరు డిఫికల్టీస్ ఫేస్ చేసినవి కూడా కొన్ని క్లియర్ అవుతాయని కూడా చెప్పొచ్చు. సో, అసలింకా చూద్దాం యూనివర్స్ మరి మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది? ఏంటి పరిస్థితి అనేది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనే ఏంటంటే, మీరిప్పటి వరకు చాలా ఫేస్ చేశారండి. అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. కంప్లీట్‌గా ప్రాబ్లమ్సే ఫేస్ చేశారని నేననుకోను. బట్ మీరేంటంటే, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. చాలా ఫేస్ చేశారు. అండ్ మీ లైఫ్‌లోనే ఏంటంటే, చాలా కర్మను కూడా క్లియర్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో, అదంతా కూడా ఏంటంటే, మీకోసమే జరిగిందండి. మీ మంచికే జరిగిందని చెప్పాలి. డెఫినిట్‌గా మీరేంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను లక్కీ పర్సనే. అందుకే మీరేంటంటే ఇప్పటి వరకు మేబీ ఎన్ని ఫేస్ చేస్తున్నా సరే అవేంటంటే మీకు మీరు బెటర్ పర్సన్ అవ్వడానికి ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే మీరొక గుడ్ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వడానికి అంటే మీకు యూజ్ అయ్యాయనే చెప్పాలి. సో, మీరేంటంటే ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి అంటే ఇలా జరిగిపోయిందేంటి, ఇలా ఉందేంటి అని కంప్లెయింట్ చేయడం మానేయండి. ఎందుకంటే కర్మ వల్ల కొంతమంది కొన్ని ఫేస్ చేయాల్సుంటుంది. ప్లస్ అది అంటే మీకు బెనిఫిట్ అవ్వడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. బట్ మీకైతే ఇది బెనిఫిట్ అవుతుందనే చెప్పాలండి. ఇప్పుడు కూడా ఏంటంటే మీ లైఫ్‌లోనేంటంటే మీరు కరెక్ట్ పాత్‌లో ఉన్నారండి. ఈ టైంలో మాత్రం ఎవరు ఓవర్ థింక్ చేయొద్దు. ఆర్ ఓవర్‌గా దేనికి అటాచ్ అయిపోవద్దు. ఆర్ మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం చూస్తే మ్యానిప్యులేట్ అవ్వద్దు. ఆర్ వ్యక్తులు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు. మ్యానిప్యులేట్ అవ్వద్దు. దేనికి అడిక్ట్ అవ్వద్దు. జస్ట్ మీ ఆన్సర్స్ కోసం మీరు వెయిట్ చేయండి. డెఫినిట్‌గా ఫ్యూ వీక్స్‌లోనే మీ ఆన్సర్స్ మీ దగ్గరికి వస్తాయి. మీకొక క్లారిటీ వస్తుంది. మీ లైఫ్ ఎటువైపు వెళ్తుందో కూడా మీకు అర్థమవుతుంది. మీరు కోరుకున్న గుర్తింపు మాత్రం మీకొస్తుందండి. ఇప్పటి వరకు జరిగిపోయినవి జరిగిపోయాయి. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే మీ లైఫ్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. థింగ్స్ అయితే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో, వెయిట్ చేయండి. బట్ ఈ గ్యాప్‌లోనేంటంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం కానీ, ఆర్ ఓవర్‌గా థింక్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మళ్ళీ మీరేంటంటే సమ్ రాంగ్ స్టెప్స్ వేయడం కానీ, మళ్ళీ మీరేంటంటే డిప్రెస్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. బట్ అవన్నీ కాకుండా జస్ట్ ఏం జరుగుతుంది? మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తూ చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్ అయితే బెటర్‌గానే ఉంటుంది. ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తదండి మీకు. మీరేంటంటే అది ఫీల్ అవ్వగలుగుతారు కూడా. సో, వెయిట్ చేయండి అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.